ఈ జీవో 46 వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడాలి. చెప్పండి, ఇంకా కాలేదా మీది? అయ్యేటట్టుందా చేసే ఉద్దేశం లేదన్న వీళ్ళకి. ఇటురండి, మైక్ ఉందా? ఏం జరుగుతున్నది? ఇంకా తిరుగుతూనే ఉన్నారా? తిరుగుతూనే ఉన్నామన్న, గత 15 నెలల నుంచి కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నామన్న. ఈ మేము కాంగ్రెస్ ఇప్పుడు కోర్టులో ఎన్నిసార్లు వచ్చింది? 20-25 సార్లు పోస్ట్ పోన్ అయిందన్న. 25 టైమ్స్. అది ఎర్లీగా తెప్పించుకోవడానికి మేము కోర్టుకు వెళ్ళాలి. మళ్ళీ ఈ రాజకీయ నాయకుల దగ్గరికి తిరగడానికి, సార్ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి సార్, మీరే కదా గతంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా 46 రద్దు చేసి గ్రామీణ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పింది మీరని వీళ్ళ చుట్టూ తిరగాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బోర్డు చైర్మన్ చేస్తలేడు. బోర్డు చైర్మన్ చేయడం ఏముందన్న? బోర్డు చైర్మన్ ఎవరు? ఆంధ్ర అధికారి. ఆయన ఆంధ్ర అధికారి ముందుపై శ్రీనివాసరావు. ఆయన ఈ తెలంగాణ నిరుద్యోగులందరూ, అంటే ఇది మెరిట్ స్టూడెంట్స్ నిరుద్యోగులందరూ ఆంధ్ర అధికారి కాళ్ళ మీద పడితే ఏమైనా కనుకరిస్తారేమో. ఆయన ఒక ఐపీఎస్ క్యాడర్ వ్యక్తి. ఇంటర్ వాళ్ళ ముందు నేను ఓడిపోవడం అనే ఈగో తోటి కావాలని మా సైడ్ న్యాయం ఉన్న పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్, ఇదంతా ట్రైనింగ్ అయ్యేంత వరకు పోస్ట్ పోన్ చేయగలిగితే తర్వాత ఇది నోటిఫికేషన్ ఎండ్ అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, మీరే చెప్పారు నిరుద్యోగుల తరపున నిరుద్యోగులు కొట్లాడితేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మీరు ఒప్పుకున్నారు. కానీ అదే నిరుద్యోగులకు న్యాయం జరగట్లేదు. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ అనే వ్యక్తి గత గవర్నమెంట్ బీఆర్ఎస్కి తప్పుదోవ పట్టించి వాళ్ళ ఓటమిని శాసించాడు. ఇప్పుడు అదే తప్పు మీతోటి చేపిస్తున్నాడు. అదే తప్పు మళ్ళీ జరగకుండా మీరు ముందు జాగ్రత్త పడితే మీకు మంచిది. కాదు ఇప్పుడు ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, కోర్టు ఎట్లా చెప్తే మేము అట్లా చెప్తా, కోర్టు ఎట్లా చెప్తే అట్లా వింటామని అన్నారు కదా, ఏమైంది? కోర్టులో రావట్లేదు ఏజీకి, కోర్టులో ఏజీకి అటెండ్ అవ్వనిస్తలేరు సార్. ఏజీ వస్తాడు, మాకు 1 వీక్ టైం కావాలంటాడు, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను రాలేకపోతున్నా అంటాడు. లేకుంటే పక్క కోర్టు ఒక్కరోజు 1 అవర్ కేటాయిస్తే 46 వాళ్ళు గెలుస్తారా? నిరుద్యోగులు నిజంగా మెరిట్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు లేదా కావాలని అపోహతోటి తిరుగుతున్న పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరుగుతున్నారని తేలిపోతుంది. దీన్ని 15 నెలలు సాగదీయడం ఎందుకని మేము అడుగుతున్నాం అండి. అటెండ్ అవ్వట్లేదు, ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు. ఒకరోజు క్వశ్చన్ చేశారు జడ్జి గారు, జయశంకర్ భూపాలపల్లిలో 150 మార్కులు వచ్చిన వాళ్ళు 4 ఉంటే, పక్కనే ఉన్న వరంగల్లో 130 మార్కులు వచ్చిన 2 ఉంటే, 140 వచ్చిన వాళ్ళనేమో 3కి ఇచ్చేసి 1కి ఇవ్వకుండా 130 మార్కులు వచ్చిన వాళ్ళకి ఎట్లు ఇస్తావు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఏదైతే మెరిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉంది, లెస్ మెరిట్కి ఉద్యోగం ఇవ్వాలని ఎక్కడ లేదు. కానీ క్వశ్చన్ చేస్తే అదే లాస్ట్ క్వశ్చన్. ఇంకా అప్పటి నుంచి ఆయన అటెండ్ కావట్లేదు, ఆయన రావట్లేదు అన్న. ప్రతి మినిస్టర్ని ప్రతి ఎమ్మెల్యేని కలిసిన అన్ని మన దగ్గర ఉన్నాయన్న. కొత్త రిప్ చేస్తాం మేము ఆలోచిస్తున్నాం. ఈ విషయం మీద మాకు ఆలోచన ఉంది, చేస్తున్నాం వీళ్ళందరూ. ఇది ఎలక్షన్కి ముందు రేవంత్ రెడ్డి సార్, కానీ సార్ ఏమో మమ్మల్ని కలవలేదంటున్నారు. సార్ కలిసినాం సార్ నిరుద్యోగుల తరపున. మొన్న ఒకసారి రేణుకా చౌదరి మేడం తోటి వెళ్తే మీరు రాలేదు అని అన్నారు. ఇది ఎప్పుడండి? గాంధీ భవన్లో అధికారంలోనే లేరు వీళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఇది బట్టి విక్రమార్క సార్ అధికారంలో లేనప్పుడు సార్ ఇది కలిసినాం. ఇది కూడా మదే ఎస్టీ గౌడ్ గారు కూడా అప్పుడు గాంధీ భవన్లో వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. అప్పుడు ఎవరు లేరు, మేము తప్ప ఎవరం పోలేదు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు సార్ కమిటీలో ఉన్నారు. శ్రీధర్ బాబు సార్, జయవీర్ సార్, 100 ఏమైంది ఇప్పుడు కమిటీ చేసిరు కదా, కమిటీ ఎంత వరకు సార్? కమిటీ ఎవరు సార్? వీళ్ళు దీక్ష పెట్టించింది, ఒక్క నిమిషం సార్. ఎవరు సార్ దీక్ష పెట్టించింది? ఎవరు సార్? వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కదా సార్. రాముల్ నాయక్ ఎవరు సార్ అప్పుడు దీక్ష? రాముల్ నాయక్ వీళ్ళందరూ మా తోటి లాస్ట్ ఇయర్ జూలై 19వ తారీఖు సార్ ఈ దీక్ష పెట్టించింది. జీవో 46 రద్దు చేయాలని హర్షవర్ధన్ రెడ్డి దీక్ష జూలై 19వ తారీఖు అదే అధికారంలో రాకముందు పెట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం, పర్మిషన్ తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు టెంట్లకు అయ్యే ఖర్చులు, కుర్చీలకు అయ్యే ఖర్చులు అంతా వాళ్ళే. 100 సార్లు గెలవ ముందుకు వీళ్ళందరూ మాత్రం దీక్షలు పెట్టించి 100 సార్లు చెప్పింది సార్ ఎలక్షన్ హామీలో, మీరు వస్తే నా న్యాయం చేస్తాను. ప్రతి ఎమ్మెల్యే కూడా ఎలక్షన్ టైంలో వచ్చి ప్రతి ఊరిలో జియో 46 విద్యార్థులకి న్యాయం జరగాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్లో అన్న మాటలు మీరు అందరూ చూసి సార్. నిన్న కాక మొన్న ఏమంటుండు, జియో 46 లేదు, 317 లేదు, పోయి సీఎం అడుక్కోమంటుండు. అవును సార్, సీఎం ఏమంటుండడు, ఏదైనా ఇబ్బంది ఉంటే మంత్రులు చెప్పుకోండి అంటుండు. సార్ అన్యాయం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇక్కడనే 46 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి, వికారాబాద్ జిల్లాకి ఇక్కడ 5 వచ్చినాయి, 50 సీట్లు వచ్చినాయి సార్. ఈ 5 జిల్లాల నుంచి ఒక్కళ్ళన్నా క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారా సార్? పొన్నం ప్రభాకర్ నేను అడిగితే అసలు 46 జీవోలో ఉన్నాను, నాకు ఏం తెలియదు 46 అంటే అంటున్నాడు. ఆయన అంటుండు. సంగారెడ్డికి చెందిన వ్యక్తి హైదరాబాద్ చెందిన దామోదర్ నరసింహ చైర్మన్ వేస్తే న్యాయం చేస్తాడా సార్?
శ్రీధర్ బాబు గారికి ఆయనకు బిజీ షెడ్యూల్, ఆయన అసలు మాకు గెలవట్లేదు. ఈ నల్లగొండ సీఎం క్యాండిడేట్లు అని చెప్పుకొని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎడిపోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు, పొంగులేటి సీనియర్ ఎడిపోయిండు, తుమ్మల నాగేశ్వరరావు ఎడిపోయిండు, కొండా సురేఖ ఎడిపోయింది, తర్వాత సీతక్క గారు మా మీద అభిమానం చూపెట్టిన ప్రేమ, విపరీతమైన ప్రేమ చూపెట్టిన సీతక్క గారు ఎడిపోయారు, లేకపోతే మన జూపల్లి కృష్ణారావు ఎడిపోయారు. అసలు సీఎం అయిన ఉమ్మడి మహబూబ్నగర్ తీవ్ర నాశనమై కొడక ముంబై పోదామన్న సీఎం క్యాండిడేట్ ఎడిపోయిండు. ఇంతమంది మన మిత్రుల నుంచి కూడా ఉత్తర తెలంగాణ లాబట్ హైదరాబాద్ క్యాండిడేట్లని కమిటీ చైర్మన్లో పెడితే మాకు న్యాయం చేస్తారా సార్? మేమందరం ఏం చేయాలంటే పాలాభిషేకం వీళ్ళందరికీ తప్పు చేసినాం సార్. వివి శ్రీనివాసరావు ఆంధ్ర వ్యక్తి కాళ్ళు రేపు ఉస్మానియాలో అందరం విద్యార్థులు కలిసి వీళ్ళందరూ నమ్ముకోవడం వేస్ట్ సార్. అసలు మాకు చెప్తున్న మాట ఏంటి సార్, కేటీఆర్ ఫోన్ చేస్తే వివి శ్రీనివాసరావు ఇప్పుడు కూడా వింటాడంట. మాకు నిన్న మొన్న చెప్తున్నారు సార్, కేటీఆర్ కాడికి పోయి కాళ్ళ మీద పడి వివి శ్రీనివాసరావుకి ఫోన్ చేయించండి, ఆయన ఇంటే కొద్ది న్యాయం అన్న జరుగుతుందని చెప్తున్నారు సార్. న్యాయం చేయరంటున్నారు సార్. 6 నెలలైంది సార్ కొట్లాడు, అందరు రోడ్లు ఎక్కిరు సార్. మేమేమో అంతకన్నా ముందే రోడ్లు ఎక్కి కొట్లాడి అరెస్టులు కేసులు కూడా పెట్టించుకున్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మా మీద కేసులు కూడా వీళ్ళే వచ్చారు, వీళ్ళే ధర్నాలు పెట్టించారు, వీళ్ళు అన్నింటి కార్యక్రమాలు ఉన్నారు సార్. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అందరూ మాట ఇచ్చారు సార్. మేమందరం కలిసి పోయినాం సార్. ప్రతి వాయిదా పడుతుంది. సుప్రీంకోర్టులో అడ్వకేట్ల ఫీజులు ఎంత కట్టాలో ఏంటంటే మీరు ఏమంటున్నారు, ఆల్రెడీ ఆ సెలక్షన్ అయిపోయింది, కానిస్టేబుల్ నియామకం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఎట్లా మీరు అంటే మీకు కొత్త పోస్టులు క్రియేట్ చేసి ఆల్రెడీ 1200 పోస్టులు మిగిలినాయి సార్. సార్ మేము ఏమంటున్నాం అంటే కోర్టులో వడగొట్టండి, మా తప్పు ఉందంటే కోర్టులో వడగొట్టండి. కోర్టు కొత్త పోస్టులు క్రియేట్ చేయమంటుందో తెలియదు, కొన్ని పోస్టులు క్రియేట్ చేయమంటుందో తెలియదు, కోర్టులో వాదించండి సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా బోర్డు తరపున లాయర్ అటెండ్ కాకుండా లేడు సార్. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి బోర్డు లాయర్ అటెండ్ కావట్లేదు. 2 హియరింగ్లు జరిగినాయి. పూర్తి తప్పు బోర్డు వైపు ఉందని క్లియర్ జడ్జి గారు తిట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఏజీ గారు అటెండ్ కావట్లేదు. మినిస్టర్లకేం బిజీ షెడ్యూల్. చేస్తాం ఒక్కసారి. అవును సార్, మమ్మల్ని ఇన్వైట్ చేయట్లేదు సార్. 46 అని ఉంది సార్. కాకపోతే మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు, కనీసం సెక్రటరీ సైడ్ కూడా రావట్లేదు. ఇప్పుడు అసలు మీరు ఫోన్ చేయండి సార్ ప్రమణపురం వారికి, అసలు మీరు 46 కమిటీలో ఉన్నట్టే 46 అదేంది అంటున్నారు సార్. అసలు అలాంటి ఇప్పుడు మాకు నష్టపోయిన జిల్లాల నుంచి ఒకళ్ళు సీతక్కనో లేకపోతే ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న కొద్దిగా కష్టపడుతున్నాడు, అలాంటి వాళ్ళని పెడితే ఏదైనా అర్థమవుతుంది కదా. చదువుకున్న వాళ్ళని అర్థం పెడితే, లేదా సీతక్క గారిని ఇలాంటి వాళ్ళని పెడితే అమ్మ వీళ్ళు అప్పటి నుంచి తిరుగుతున్నారని అవగాహన. ప్రతి వారం అన్న కోర్టు ఫీజు కట్టాలంటే అందరం క్యాటరింగ్, ఆదివారం రోజు క్యాటరింగ్ పోతామన్న 5000 కేసు ముందు తీసుకోవాలంటే 5000 కావాలి. అందరం 20 మంది పిల్లలు ఇక్కడనే ఉంటే క్యాటరింగ్లకి రూమ్ కిరాయిలు ఒకటే రూమ్ తీసుకొని గత 13 నెలలుగా కొట్లాడుతూనే ఉన్నామన్న. కలవని ఎమ్మెల్యే లేడు. ఎలక్షన్ ముందు అయితే గంభీరాలు పలికిరన్న, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఒక్కడైనా పట్టించుకున్న నాదు లేడు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే స్పీకర్ ఇవ్వట్లేదన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి పోతే చావు ఒక్కడే దిక్కేది. రోజు గ్రూపులలో మీకు కూడా అప్పుడప్పుడు వీడియోలు పంపుతున్నాం అన్న, చచ్చిపోతున్నాం అన్న, బతుకుతున్నాం అన్న, మీరు ఏదో చెప్తున్నారు ఇంటికాడ బతుకుతున్నాం అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఏడుస్తున్నారంటే మాకు అసలు ఇంటికి ఏ ముఖం పెట్టుకొని పోయి ఇంటికాడ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకున్నాం, ఇట్లా కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్ కోర్టు అయితే జియో 46 రద్దు అవుతుంది, ఓట్లు వేస్తాం అని చెప్పిన. మేమేమంటున్నాం, అసలు ఆ వివిసి మేము ఎంత ఒప్పించినా వివి శ్రీనివాసరావు అట్లా చెప్తుండే ఏందంటారు అన్న. ఎవరైనా పోయి వివి శ్రీనివాసరావు అట్లా చెప్తా తప్పు చేసిన వెన్నుపోటు పొడిచినోడు తప్పు అని ఒప్పుకుంటాడు అన్న. అసలు ఇంకెందుకు ఉంచాలన్న, ఆయన తొలగించాలి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రాగానే తొలగించారు. ఆ టీఎస్ఎల్ఆర్బీ బోర్డు చైర్మన్ ఎందుకు తొలగించట్లేదు? ఆంధ్ర వ్యక్తి మీద అంత ప్రేమ ఏంది? హైదరాబాద్లో 29 సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కాలేదు. గెలిపించే 4 జిల్లాలు ఎండిపోతున్నా కానీ ఒక్కడు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు అంతా ఎడిపోయారు, 48 మంది ఎమ్మెల్యేలు ఎడిపోయారు. మేము గెలిపించిన ఎమ్మెల్యేలు ఊరూరికి వచ్చిర్రు. ఊరూరులో వచ్చి జియో 46 రద్దు చేస్తాం మీరు ఓట్లు వేయండి అంటే కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగి ₹1 కూడా తీసుకోవాలి వాళ్ళ కాంచి. మేము నిజాయితీ కష్టపడలేదు. ఎమ్మెల్యేలే అంటారు అన్న. అసలు చెప్పొచ్చు ఆన్ రికార్డ్ ఎమ్మెల్యే మా మాట వినట్లేదురా అంటారు, గవర్నమెంట్లో మా మాట జల్లట్లేదు అంటారు అన్న. పర్సనల్గా ఇట్లా పోయినప్పుడు ఏంటంటే తమ్ముడు మీరు బాధపడుతుర్రా, అసలు మా మాట వినట్లేదు, అసలు మేము ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతున్నారా. ఆగస్టు 7వ తారీఖు ఉందన్న. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఇంతవరకు రోడ్డు ఎక్కలేదు, రోడ్డు ఎక్కకుండా మీరే మా అన్నాన్ని గెలిపించుకున్నాం అన్న. దయచేసి మాకు అడ్వకేట్ జనరల్ మాతో మాట్లాడండి అన్న, మమ్మల్ని పిలిచి మాట్లాడండి. ఆ బోర్డు చైర్మన్ ఆంధ్ర అధికారిని పిలిచి మాట్లాడితే ఏం న్యాయం చేస్తారన్న? మమ్మల్ని పిలవండి, మా అడ్వకేట్లను పిలవండి, మేము వస్తాం. లేదా కోర్టులో తేల్చేయండి, రెండు హీరింగ్లలో తేల్చేయండి. ఓడిపోయినామంటే సప్పుడే ఒక తట్టాబుట్ట చదువుకొని పోతాం. ఓడిపోయినామంటే అరే మేము ఏదో తప్పు డైరెక్షన్లో వెళ్ళినామని తప్పు సరిదిద్దుకొని చదువుకోవడమే స్టార్ట్ చేస్తాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తాం చేస్తాం, మాకు నమ్మకం ఉంది, మేము ఖచ్చితంగా మీకు చేస్తామని వీళ్ళు అంటున్నారు. ఆ బోర్డు చైర్మన్ ఏమో నో నేనే కరెక్ట్ అంటున్నారు. నువ్వు కరెక్టో మేము కరెక్టో కోర్టులో డిసైడ్ అవుతుంది. సార్ మేము ఇన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏ రోజు పోరాటం చేయలేదు, కానీ రేపటి నుంచి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడానికి సిద్ధమయ్యాం. 18 మంది చచ్చిపోయారు అన్న, ఇప్పటికి 18 మంది చచ్చిపోయారు అన్న. నిన్న ఒకటి హాస్పిటల్లో నిన్న ఒకవేళ అమ్మ నాన్న బాగాలేకపోతే అన్న నేను చచ్చిపోతాను మీకు ఉద్యోగాలు వస్తాయని ఫోన్ చేసి బాధపడుతుంటే ఏడుపు వస్తుందన్న. ఏం చేస్తున్నారు? 48 మంది ఎమ్మెల్యేలు పోయి సీఎం గారికి చెప్పి ఒక శ్రీధర్ బాబుకి వాళ్ళకి చెప్పి చేయలేదన్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జియో 46 రద్దు చేస్తామని ఇట్లా అన్నాడు.
ఇప్పుడు మొన్న ఫోన్ చేస్తే మీరు ఆడియో రికార్డ్ వినే ఉంటారు. మొన్న ఫోన్ చేస్తే 46-317 నాకేం సంబంధం సీఎంని కలిసి అసలు సీఎం క్యాండిడేట్లను కొట్టుకొని 4 జిల్లాల వ్యక్తులు అసలు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదన్న. ఈ 48 మంది ఎమ్మెల్యేలు మీకు గెలిపించిన ఎటు పోయిర్రు అనేది అర్థం కావట్లేదన్న. ఒక అధికారి మాట ఈయనకపోవడం ఏందన్న, తీసిదంగి పూర్ణచంద్రరావు గారు గత రిక్రూట్మెంట్ ఉన్నాడు, ఆయన తీసుకురావాలి, ఆయన సలహా తీసుకోవాలి, లేకపోతే ఆయన కమిటీలు వేయాలి. బట్టి విక్రమార్క గారు పూర్ణచంద్రరావు గారికి ఫోన్ చేస్తే గత టీఎస్ఎల్ఆర్బీ బోర్డు చైర్మన్ గారికి తప్పు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలి, ఎఫిషియన్స్ బలం ఉండాలి, ఉరుకటే బలం ఉండాలి, 60-70 మార్కులకు ఇచ్చినోడు ఎట్లా ఉంటుంది, 80-180 మార్కులు వచ్చినోడు ఎటు పోవాలి పాప పిల్లగాళ్ళు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆశ పెట్టుకుంది లాస్ట్ చివరి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ అంటున్నారు. ఎప్పుడు ఆశ పెట్టుకోవాలి? 28 లక్షలు కట్టినామన్నా, అక్షరాలు ఇప్పటికి 28 లక్షలు కట్టినామన్నా కోర్టు కేసులకి. 28 lakhs అందరం కలిసి తలా చందాలు వేసుకొని 100 రూపాయలు అడుక్కొని, వాడు కష్టం పడి ఇంటికాడ పాకెట్ మనీ అడుక్కొని, లేకపోతే కూలి పోయి మందు కొట్టబోయి, ఒకటి పత్తి చేను కొట్టుపోయి 5,000 కొట్టిండు అన్న. పత్తి చేనుకి మందు కొట్టబోయి 5,000 రూపాయలు కట్టిండు. సుధార్ పనికి పోయినోడు ఒకటి 5,000 కొట్టిండు. ఏం చేస్తాను? వాళ్ళకి సమాధానాలు ఏం చెప్పలేక ఏం చేయలేక జరుగుతామన్నా. కానీ ఎమ్మెల్యేలు కనీసం సాయం వద్దు, ఆర్థిక సాయం కూడా వద్దురా బాబు, కనీసం ఫోన్ చేసి ఎవరికన్నా అడ్వకేట్ చెప్పండి అని చెప్తున్నారన్న. రైట్, మాట్లాడదాం దీని మీద. ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఎంత అన్యాయం అంటే కనీసము గవర్నమెంట్ కోర్టులో కూడా వాదించలేకపోతుందంటే మీరు ఓడిపోతున్నట్టే లెక్క కదా. అడ్వకేట్ జనరల్ అసలు అటెండ్ అవ్వట్లే. మనం ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో చెప్తూనే ఉన్నాం, 25 సార్లు హియరింగ్కి వస్తే 25 సార్లు అడ్వకేట్ జనరల్ అటెండ్ అవ్వకపోతే అంటే మీరేంది కోర్టులో ఓడిపోతాం, మళ్ళీ వీళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలనేది మీ ఆలోచన. ఒకవేళ కోర్టులో వీళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే వీళ్ళకి అనుకూలంగా వెళ్ళండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదే విషయాన్ని స్పష్టంగా చెప్పిండు, కోర్టు పరిధిలో ఉన్నది అంశం కోర్టు ఎట్లా తెలిస్తే మేము అట్లా నిర్ణయం తీసుకుంటామని. కోర్టులో అడ్వకేట్ జనరల్ అటెండ్ అవ్వకపోతే గవర్నమెంట్ వైపు నుంచి కోర్టు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తుంది? ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఎంత దుర్మార్గం. మరి ఆంధ్ర అధికారి శ్రీనివాసరావు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే ఈ ఫిజికల్ సంబంధించిన ఈ వీటిలోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అలిగేషన్స్ వచ్చినాయి. 2016 ఆనాడే తొలగించాల్సి ఉండే. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. ఇప్పటికి కూడా ఆయనదే పెత్తనం నడుస్తున్నది. సో దయచేసి ఈ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ని కాపాడే ప్రయత్నం చేయండి. వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు. తెలంగాణలో కాంగ్రెస్ మీ గవర్నమెంట్ రావడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా కొంతమంది అటు ఇటు పోయినా మెజారిటీ మీరు గెలవాలన్న ప్రయత్నం చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో వీళ్ళు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళ జీవితాలను కాపాడే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వీళ్ళంతా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు. ఒకవేళ మీరు ఈ ఇష్యూ మీద ఫోకస్ చేయకపోతే భవిష్యత్తులో మీరు రాజకీయంగా దెబ్బతినే అవకాశం కూడా ఉండొచ్చు. దయచేసి గమనించండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.